హరి వద్దు సార్, కొట్టుకోండి సార్, వద్దు సార్, దయచేసి కొట్టుకోండి. ఎందుకయ్యా తన్నులు తినేస్తావు? నిజమేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నువ్వు వాళ్ళు చెప్పినట్టుగా అందులో ఓ సైన్ చేయొచ్చు కదా. చూడు, కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఒక మంచి లాయర్ని పెట్టుకుని ఎలాగోలా బయటపడే మార్గం చూడు. బాబు, నిన్ను చూస్తుంటే నా కొడుకే గుర్తుకొస్తున్నాడు. నిన్ను వాళ్ళు పెట్టే చిత్రహింసలు చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. నా మాట విని సైన్ చేసే, లేదంటే ఇక్కడున్న వాళ్ళంతా కలిసి నిన్ను చంపేస్తారు. నేనే తప్పు చేయలేదు సార్, ఎవరిని చంపలేదు. చేయన్నారని ఒప్పుకోమంటే ఎలా ఒప్పుకుంటాను? మర్యాదగా చెప్తే ఎవరా నువ్వు? నన్ను కొట్టకండి సార్, నన్ను కొట్టకండి సార్. ఏమైంది? ఒప్పుకొని సైన్ చేశాడు గుడ్. సార్. వీణ్ణి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. నువ్వే స్నానం చేయించి నీట్గా తీసుకురా. మొహంలో దెబ్బలు ఎక్కడా సరే కనపడదు. సార్. అలాగే సుగుణకి వెంటనే చెప్పండి మీడియాకి రిపోర్ట్ ఇవ్వాలి అని. మొత్తం ప్రోగ్రామ్ చార్ట్, ట్రావెల్ రూట్ తో సహా మీడియాకి రిపోర్ట్ ఇవ్వాలి. నువ్వు వీళ్లతో వెళ్ళు. అజయ్ మీడియా ముందు నోరు విప్పకూడదు సార్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి గానీ ఆంధ్ర పోలీసులకి ఇలా బ్రేక్ చేసే అవకాశం రాదు సార్. నమస్కారం. సూపర్ న్యూస్ టైం ప్రారంభమైంది. ముఖ్యంగా 4 ప్రశ్నల్ని ఈ సూపర్ న్యూస్ టైంలో మీ ముందుకు తెస్తున్నాను. 1. మంత్రి చౌడప్పని చంపడానికి ముద్దాయి అజయ్ ని ప్రేరేపించిన నేపథ్యం ఏమిటి? 2. ముద్దాయి అజయ్ కి ఏ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉంది? 3. మంత్రి చౌడప్ప రెగ్యులర్ గా చెకప్ కోసం వెళ్లే మూన్ రైస్ హాస్పిటల్లో ముద్దాయి అజయ్ కి జాబ్ ఎలా దొరికింది? 4. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? చర్చల్లోకి వెళ్లే ముందు సూపర్ న్యూస్ టైంలో ఇప్పుడు ముద్దాయి అజయ్ ని కోర్టుకు తీసుకువెళ్లే ఎక్స్క్లూజివ్ దృశ్యాలను చూపించేందుకు మన ప్రతినిధి వినోద్ లైవ్ లో ఉన్నారు. గోపి, నేను ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ ముందు ఉన్న రోడ్ లో ఉన్నాను. మంత్రి చౌడప్ప హత్య కేసులో ముద్దాయి అయిన డాక్టర్ అజయ్ ని మరో చోటికి తరలిస్తున్నట్టుగా సమాచారం అందింది. గోపి, నా వెనకాల చూడండి. పోలీస్ వెహికల్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి హంతకుడి అజయ్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. మేము ఫాలో అవుతున్నాం. ఎంతో సంచలనం రేకెత్తించిన విషయాన్ని మీరు ఇప్పుడు సూపర్ న్యూస్ టైం లో చూస్తున్నారు. మా ప్రతినిధి వినోద్ ఇప్పుడు హంతకుడిని తరలించే చోటికి పోలీసు వాహనాల్ని అనుసరిస్తూ వెళ్తున్నారు.